హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేస్తం క్రియేషన్స్. ఈరోజు మీ ముందుకి నిష్టా 3.0 గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చేస్తున్నా. ఈ నిష్టా 3.0 అంటే ఏంటి, ఇందులో ఉండే కోర్సెస్ ఏంటి, ఆ కోర్సెస్ని మనం ఎలా జాయిన్ అవ్వాలి, జాయిన్ అయ్యాక ఎలా కోర్సు మాడ్యూల్ను వీక్షించాలి, కోర్స్ మాడ్యూల్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత అసెస్మెంట్ టెస్ట్ ఎలా రాయాలి, ఈ టెస్ట్ అయిపోయాక డిజిటల్ సర్టిఫికేట్ ఎలా జనరేట్ చేయాలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేస్తాను. నిష్టా 3.0 గురించి తెలుసుకునే ముందు అసలు నిష్టా ఏంటో, దాని యొక్క ఎక్స్పాన్షన్ ఏంటో తెలుసుకుందాం. నిష్టా యొక్క ఎక్స్పాన్షన్ ఏంటంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్. అంటే జాతీయ స్థాయిలో ఉండే ఉపాధ్యాయులు మరియు ప్రధాన ఉపాధ్యాయులు అంటే స్కూల్ హెడ్స్ యొక్క హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ గురించే ఈ నిష్టా ప్రోగ్రామ్ ఉంది. ఇప్పుడు మనం నిష్టా 3.0 గురించి మాట్లాడుకునే ముందు నిష్టా 1.0, నిష్టా 2.0 గురించి కూడా తెలుసుకోవాలి. నిష్టా 1.0 దేని గురించి తెలియజేస్తుందంటే ప్రైమరీ లెవెల్, ప్రాథమిక స్థాయిలో ఉండే ఉపాధ్యాయుల యొక్క ట్రైనింగ్స్ గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ నిష్టా 2.0 దేని గురించి తెలియజేస్తుందంటే సెకండరీ లెవెల్ గురించి తెలియజేస్తుంది. ప్రజెంట్ మనం మాట్లాడుకున్నాం కదా నిష్టా 3.0, ఇది ఎఫ్ఎల్ఎన్ గురించి తెలియజేస్తుంది. ఎఫ్ఎల్ఎన్ అంటే ఏంటో తెలుసా? ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ప్రాథమిక స్థాయిలో అక్షరాస్యత మరియు గణిత భావన గురించి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. సో ఈ ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ మనకి 2 రకాలుగా జరిగింది. మేము అందులో రిసోర్స్ పర్సన్స్గా కూడా ఉన్నాము. దీని గురించి ఇంకొక వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. ప్రజెంట్ నిష్టా 3.0 అంటే ఎఫ్ఎల్ఎన్ గురించి ఈ కోర్స్ యొక్క డీటెయిల్స్ నేను తెలియజేస్తాను. ఈ నిష్టా 3.0 కాకుండా 3.0 తర్వాత కూడా ఇంకొక కోర్స్ వచ్చింది, అది నిష్టా 4.0. అది కంప్లీట్గా ఈసీసీ గురించి తెలియజేస్తుంది. ఈసీసీ అంటే ఎక్స్పాన్షన్ తెలుసు కదా మీకు, ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ ఎడ్యుకేషన్. సో ఇలా నిష్టా ఈరోజు వరకు 4 ట్రైనింగ్స్గా జరిగాయి. ఈ నిష్టా 3.0 అంటే ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ ట్రైనింగ్లో మనకి 12 రకాల కోర్సెస్ ఉంటాయి. ఈ 12 రకాల కోర్సెస్ని ప్రైమరీ టీచర్స్, యూపీ టీచర్స్ ఇంక్లూడింగ్ హెడ్ మాస్టర్స్ కూడా ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరు ఈ 12 కోర్సెస్లో జాయిన్ అయ్యి ఆ కోర్సెస్ టాపిక్స్ని చదివి చూసి నెక్స్ట్ అసెస్మెంట్ టెస్ట్ రాసి అందులో కూడా 70% ఆర్ అబోవ్ వస్తేనే వాళ్ళకి సక్సెస్ఫుల్లీ సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు ఈ యొక్క పాయింట్ని గుర్తుపెట్టుకోండి. కంప్లీట్గా కోర్సుని మనం జాయిన్ అవ్వాలి. జాయిన్ అయ్యాక ఆ కోర్సులో ఉండే మాడ్యూల్స్ని చూడాలి. సో అందులో ఉన్న కంటెంట్ని మనము అర్థం చేసుకొని తర్వాత జరిగే టెస్ట్లో 20 మార్క్స్ టెస్ట్ ఉంటుంది. ఆ 20 మార్క్స్లో మనము 70% మినిమం తెచ్చుకోవాలి. ఎవరైతే 70% తెచ్చుకోలేకపోతారో వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి రీటెస్ట్ రాసేదానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ 70% ఆర్ అబోవ్ తెచ్చుకుంటేనే వాళ్ళకి కోర్స్ కంప్లీట్ అయినట్టుగా సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. సో మీకోసము నేను ఒక కోర్స్ యొక్క జాయినింగ్, కోర్స్ యొక్క మాడ్యూల్స్ని చూడడము, మాడ్యూల్స్ అయిపోయాక ఒక టెస్ట్ 1 లేదా 2 క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో చూపిస్తాను. అయిపోయాక సర్టిఫికేట్ జనరేట్ ఎలా అవుతుందో కూడా ఒకటి లైవ్ డెమో ఇస్తాను. ఇదే విధంగా మిగిలిన 11 కోర్సులు కూడా మీరు జాయిన్ అయ్యి ఆ మాడ్యూల్స్ని చదివి టెస్ట్ రాసి సర్టిఫికేట్స్ని మీరు పొందాలి. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన నిష్టా 12 కోర్సెస్ లింక్స్లో ఒక కోర్సుని క్లిక్ చేయగానే మనకి లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఈ లాగిన్ పేజ్లో మనము ఖచ్చితంగా లాగిన్ అవ్వాలి. మనం లాగిన్ అయితేనే మన పేరు మీద మన లాగిన్లో ఈ సర్టిఫికేట్స్ అనేవి జనరేట్ అవుతాయి.
సో లాగిన్కి మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చినారు. మెయిల్ ఐడి, మొబైల్ నంబర్, గూగుల్ అకౌంట్ ఆర్ స్టేట్ సిస్టమ్ అని. వీటిలో ఏదో ఒకటి చూస్ చేసుకొని లాగిన్ అవ్వండి. నెక్స్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ప్రస్తుతము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు త్రూ ఎంయూ ఆఫీస్ ద్వారా మనకి నిష్టా 3.0 యొక్క లింక్స్ని షేర్ చేశారు. నేను మీకు అవి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా అందిస్తాను. నిష్టా 3.0లో మీకు ఆల్రెడీ తెలియజేశాను 12 రకాల కోర్సులు ఉంటాయని. నిష్టా 4.0లో కూడా కొన్ని కోర్సులు ఉన్నాయి. అవి కేవలం ఎంయూ వాళ్ళకి, సిఆర్పిఎల్కి మాత్రమే. సో నిష్టా 3.0లో మనకు కావాల్సిన కోర్సుని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ జాయిన్ కోర్స్ అని ఉంది కదా, ఆ జాయిన్ కోర్స్ నొక్కగానే కోర్స్ ఎన్రోల్డ్ ఫర్ దిస్ బ్యాచ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. తర్వాత మనము మన కన్సెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ కన్సెంట్ ఎందుకంటే మనము ఈ కోర్స్ని కంప్లీట్ చేసామా లేదా అనేది మన ఐడి ద్వారా కన్సెంట్ ఇస్తాము. కన్సెంట్ ఇవ్వగానే ఇలా ప్రొఫైల్ షేర్ సెట్టింగ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత మనము స్టార్ట్ లెర్నింగ్లోకి వెళ్తాము. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 12 రకాల కోర్సులో ఒక కోర్స్ యొక్క లింక్ని సెలెక్ట్ చేసుకొని దీక్ష గ్రూప్లో మనము కోర్సుని జాయిన్ అయ్యాము. ఆ కోర్స్ జాయిన్ అయ్యాక మన యొక్క ప్రొఫైల్ని మనం ఏం చేస్తామంటే కన్సెంట్ ఇచ్చాము షేర్ చేసుకోవడానికి. సో ఇలా మన డేటాని షేర్ చేశాక ఒక్కొక్క మాడ్యూల్ని మనం ఓపెన్ చేయడము, దాన్ని చదవడము, తర్వాత నెక్స్ట్ మాడ్యూల్కి వెళ్ళడము. ఇలా మనకి ఇంట్రడక్షన్ నుంచి రకరకాల మాడ్యూల్స్ ఉంటాయి. వన్ మాడ్యూల్ ఆఫ్టర్ వన్ మాడ్యూల్ ఇలా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. సో నేను మీకు ఇది లైవ్ డెమో అందిస్తున్నాను, చూడండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే మన ఛానల్ కింద కామెంట్ తెలియజేయండి. ఇలా కోర్స్ ఇన్స్ట్రక్షన్స్ని కంప్లీట్ చేశాను. నెక్స్ట్ అయిపోగానే ఆబ్జెక్టివ్స్కి వెళ్తున్నాను. ఈ ఆబ్జెక్టివ్స్ కూడా అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ బటన్ నొక్కుతాను. కావాలంటే మళ్ళీ చూడొచ్చు, రీప్లే ఉంటుంది. అవసరం లేదనుకుంటే దాన్ని క్లోజ్ చేసుకొని నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోవడమే. సో మనం కోర్స్ ఓవర్వ్యూలో కోర్స్ ఇన్స్ట్రక్షన్స్ చదివేసాము, ఆబ్జెక్టివ్స్ చదివేసాము. నెక్స్ట్ థర్డ్ మాడ్యూల్ ఉంది, కోర్స్ అవుట్లైన్ అని, దాన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాము. ఇలా మనము అన్ని రకాల మాడ్యూల్స్ని కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఇలా మనము అన్ని మాడ్యూల్స్ని ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ లాస్ట్లో మనకి అసెస్మెంట్ అని ఉంటుంది. అంటే అన్ని మాడ్యూల్స్ కంప్లీట్ అయిపోయాక ఒక చిన్న క్విజ్ లాంటి టెస్ట్ ఉంటుంది. దాని దగ్గరికి వెళ్తే ఆ క్విజ్ కంప్లీట్ చేస్తే మనకు వచ్చేసి సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. ఇంతకుముందే చెప్పాను, ఒక సర్టిఫికేట్ రావాలంటే మనకి 70% ఆర్ అబోవ్ ఉండాలని చెప్పాను. సో టెస్ట్ అనేది మోడల్ టెస్ట్ ఇలా ఉంటుంది, ఒకసారి చూడండి. సో మనకి 14 మార్క్స్ ఆర్ అబోవ్ వస్తేనే మనకి సర్టిఫికేట్ వస్తుంది. కాబట్టి నేను అన్ని క్వశ్చన్స్ని ఒకసారి మీకు చూపిస్తున్నాను. టోటల్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 20 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసామా లేదని కూడా చూపిస్తుంది. సో మనము రాంగ్ ఆన్సర్ చేసినా, ఒకవేళ అన్మార్క్ చేసినా ఇలా మన స్కోర్ అనేది కనిపిస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కావాలంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.